హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ జింక మృతి చెందింది. అయితే కుక్కల దాడిలో జింక మృతి చెందినట్లు తెలుస్తుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిలో చెట్లు తొలగించారు. దీంతో నీడను కోల్పోయిన వన్యప్రాణులు సౌత్ క్యాంపస్ వద్ద రోడ్డు మీదకు వచ్చాయి. దీంతో రోడ్లపైకి వచ్చిన జింకలపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో జింక మృతి చెందడంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు వీటి వెంటబడి అరదు బుల్డోజ్ చేసిన ఈరోజు జింకలను కూడా ఈ కుక్కలు వెంటాడి వీటిని చంపుతూ ఉంటే యూనివర్సిటీ విద్యార్థులు చూసి దీన్ని కొంచెం సేవ్ చేసిన క్రమంలో మన యూనివర్సిటీ సెక్యూరిటీ కాలేజ్ వాళ్ళు వచ్చారు. దీన్ని కొంతవరకు ఇదే జింకలు ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫారెస్ట్ ఆఫీసర్ కాల్ చేసినాం. ఆ ఫారెస్ట్ వాళ్ళు కూడా తీసుకుపోయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు కూడా దీన్ని చూసి యూనివర్సిటీ వన్యప్రాణులు చాలా ఉన్నాయి, దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజల మీద కూడా ఉందని చెప్పి ఈ విధంగా మనం చేస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడతలేవు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 400 ఎకరాల ఆ భూమిని బుల్డోజ్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ పోవాలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు ఉండే హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి. కుక్కలు ఎలా అంటే తెలంగాణలో కూడా యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేశారు. అసత్యాలు ప్రచారం చేశారు. ఇది ప్రజెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉన్న పరిస్థితి. మన రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 400 ఎకరాలు చెట్లు అవన్నీ రాళ్ళు రప్పలు ఎవ్రీథింగ్ బుల్డోజ్ చేయడం కారణంగా అక్కడ జింకలు ఉండలేక ప్రజెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్ దగ్గర ఈ జింకలు పరిగెత్తుతూ ఉంటే ఈ ఏదైతే తెలంగాణలో ఉన్న కొన్ని కుక్కలు వీటి వెంటబడి అరదు బుల్డోజ్ చేసిన ఈరోజు జింకలను కూడా ఈ కుక్కలు వెంటాడి వీటిని చంపుతూ ఉంటే యూనివర్సిటీ విద్యార్థులు చూసి దీన్ని కొంచెం సేవ్ చేసిన క్రమంలో మన యూనివర్సిటీ సెక్యూరిటీ కాలేజ్ వాళ్ళు వచ్చారు. దీన్ని కొంతవరకు ఇదే జింకలు ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫారెస్ట్ ఆఫీసర్ కాల్ చేసినాం. ఆ ఫారెస్ట్ వాళ్ళు కూడా తీసుకుపోయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు కూడా దీన్ని చూసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జింకలు కాదు వన్యప్రాణులు చాలా ఉన్నాయి, దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజల మీద కూడా ఉందని చెప్పి ఈ విధంగా మనం చేస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడతలేవు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 400 ఎకరాల ఆ భూమిని బుల్డోజ్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ పోవాలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు ఉండే హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి. కుక్కలు ఎలా అంటే తెలంగాణలో కూడా యూనివర్సిటీ టీం కూడా దీన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ జింక మృతి చెందింది. అయితే కుక్కల దాడిలో జింక మృతి చెందినట్టు తెలుస్తుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిలో చెట్లు తొలగించారు. దీంతో నీడను కోల్పోయిన వన్యప్రాణులు సౌత్ క్యాంపస్ వద్ద రోడ్డు మీదకు వచ్చాయి. దీంతో రోడ్లపైకి వచ్చిన జింకలపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో జింక మృతి చెందడంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. I'm holding today's newspaper. It's April 4, 2025, and we are here at the Nallaganda Veterinary Hospital. ఇప్పుడు జింకను ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి చెప్పండి. మీరు జింకను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మాకు చెప్పండి కదా. జింకను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేడం, ఈ ఎవరో ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు, జింకను తెచ్చి ఇక్కడ నుంచి ఉన్న వాస్తవం చెప్పేసాను. ఉన్న వాస్తవం Today, I'm holding today's newspaper. It's April 4, 2025, and